హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రైల్వే కోడూరు మనీని. అలాగనే చాలా రోజుల తర్వాత లైవ్లోకి వస్తున్నాను. ఈ యొక్క వీడియోను కొంచెం లెంత్ ఉన్నా కూడా చూసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పని, ప్రతి ఒక్కరు నాకు ఈ యొక్క విషయంలో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి పేరుని అందరినీ కోరుకున్నాను. నేను గతంలో కూడా నేను ఒక గ్రూపు స్థాపించి ఎంతోమంది టికెట్ రూపంలో సాయం చేశాను, అలాగనే అన్నదానాలు చేశాను. కోవిడ్లో కూడా చాలా మందికి నేను బాగలేని వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి అమౌంట్ రూపంలో లక్ష కాడి నుంచి 40,000 కాడి నుంచి అన్నమయ్య డ్యామ్ దిగినప్పుడు కూడా 1,80,000 ఖర్చు పెట్టి సామాన్లు ఇవ్వడం కానీ చాలా వరకు నేను పనులు చేశాను నేను. కాకపోతే ఏది కూడా గుర్తింపు అనేది వాటిలో వస్తా రాదు, నాకు అదే విషయం నాకు తెలియదు. కానీ చిరస్థాయి నిలిచిపోయేది ఒక పని అని చెప్పని నిర్ణయించుకొని నేను 1 సంవత్సరం ముందర వచ్చేసి నేను ఓం శ్రీ పోతులరాజ స్వామి ఆలయం అని ఒకటి నిర్మించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో నాకు కొంతమంది నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. ఆ టైంలోనే నాకు పిల్లర్స్ కానీ, బేస్మెంట్కి కానీ, గోడలు ఎక్కడానికి కానీ నాకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయిని ఆ రోజు ఆ ఆలయానికి నిర్మించి అంతవరకు నేను సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత నేను కొంచెం బిజినెస్ స్థాపించి దాన్ని కొంచెం స్టాప్ చేయడం జరిగింది. కాకపోతే ఈ మధ్యలో దాన్ని నేను లేట్ చేయడం వల్ల నాకే కొంచెం అనిపించి నేను నా సొంత అమౌంట్తో ఈ మధ్యన 1,20,000 ఖర్చు పెట్టేసి నేను ఆ ఆలయానికి స్లాబ్ వేయడం జరిగింది. కాబట్టి ఈ ఆలయంగా పూర్తి కావడానికి దాదాపుగా నాకు 4-5 లక్షల దాకా అమౌంట్ ఖర్చు అవుతుంది. గతంలో కూడా నా ఫ్రెండ్ సర్కిల్ నుంచి నేను అమౌంట్ రాబట్టాను. ఇప్పుడు కూడా నేను టిక్టాక్లోకి వచ్చి ఎందుకు నేను అడుగుతున్నానంటే, మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా దైవ కార్యానికి కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా దైవానికి ఇచ్చినట్టు లెక్కాచారం అవుతుంది. ఈ విషయంలో ఈ ఆలయానికి వచ్చేసి నా ఊరికి ఎటువంటి సంబంధం లేదు. ఇట్లా నా బయట నుంచి నేను అమౌంట్ రాబట్టుకొని ఈ గుడిని నిర్మిస్తున్నాను. కాబట్టి మీరందరూ నాకు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి పేరు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మీరు మీకు తోచిన సాయాన్ని మీరు దేవాలయానికి విరాళంగా ఇవ్వచ్చు. మీరు ఇచ్చిన ప్రతి రూపాయిని కూడా దేవాలయానికి బుక్కులు కొట్టడం జరిగింది. నేను గతంలో కూడా బుక్కులు కుట్టించిన బుక్కులు ఇప్పటికీ నా కాడ ఉన్నాయి. కాబట్టి మీ ఇచ్చిన ప్రతి రూపాయిని కూడా ఆ స్లిప్ రూపంలో మీకు రాసి ఇవ్వడం జరిగింది. మీరు 5 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, మీకు తోచిన సాయాన్ని మీరు దేవాలయ విలానికి ఇవ్వచ్చు. దాంట్లో మనం అడగడం పద్ధతి కాదు. కాబట్టి నాకు ఈ టిక్టాక్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఈ దేవాలయానికి మీరు సపోర్ట్ చేసి నాకు మీకు తోచిన సాయాన్ని మీరు దేవాలయానికి విరాళంగా ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని పేరున కోరుకున్నాను నేను. అలాగనే గుడిని కూడా మీకు నేను ఫోటో రూపంలో పైన పెడుతున్నాను. అలాగే మీరు ఇచ్చిన ప్రతి రూపాయిని కూడా స్లిప్ రూపంలో మీకు రాసి ఇవ్వడానికి కూడా నేను స్లిప్ను కూడా నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ టిక్టాక్లో మీరు ఎక్కడున్నా సరే, నా ఫాలోవర్స్ ఎక్కడున్నా సరే, మీరు మీ దగ్గరికి వచ్చి మీరు ఇచ్చిన అమౌంట్ని స్వీకరించి మీకు స్లిప్ రాసి మీరు ఇచ్చిన ప్రతి రూపాయిని కూడా దేవాలయానికి ఖర్చు పెట్టాలని చెప్పని దీంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని పేరున కోరుకున్నాను నేను. ఫ్రెండ్స్, ఎవరికైనా నా ఫోన్ నెంబర్ తెలియకపోయినా, దాదాపు నా కోవిడ్లో నా ఫోన్ నెంబర్ తెలియవాలంటే ఎవరు చాలా మందికి తెలుసు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి రైల్వే కోడూరు మనంటే నా నెంబర్ ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఒకవేళ ఎవరు తెలియని వాళ్ళైతే 51168907 నా టిక్టాక్ ప్రొఫైల్లో కూడా నా నెంబర్ ఉండింది. ప్రతి ఒక్కరూ నాకు ఈ వీడియో షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పనేసి ఈ దేవాలయానికి పూర్తి కావడానికి ప్రతి ఒక్కరు మీరు కూడా భాగస్వాములు అవుతారని కోరుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చుట్టుపక్కల కటాంజనం ఉంది, ట్రైల్స్ ఉన్నాయి, పైన గుడి మీద గోపురం కట్టేయడం ఉంది. చాలా ఇంకా గుడి మీద చుట్టుపక్కల మట్టి తోలడం చాలా వరకు దాదాపు ఖర్చు అవుతుంది. నాకు ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించిన అన్నదమ్ముళ్ళు, నా అక్కజళ్ళు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పనేసి పేరు నాకు కోరుకుంటున్నాను నేను. ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పనేసి నేను భగవంతుని కోరుకుంటున్నాను నేను. దాంట్లో మీరు కూడా నాకు భాగస్వాములు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎప్పుడు మీరందరూ బాగుండాలని కోరుకుంటే మీ రైల్వే కోడూరు మనీని. అందరికీ జై హింద్.